విజయవాడలో వల్లభనేని వంశీ అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంబాపురంలో కామన్ సైట్స్ రెవెన్యూ భూములు వంశీ అనుచరులు కబ్జా చేశారు. పాలగాని రోడ్డులో 1000 గజాల భూమిని వంశీ ముఖ్య అనుచరులు తోడేటి బెంజమిన్, మాజీ ప్రెసిడెంట్ విజయారావు ఆక్రమించారు. అంతేకాకుండా దొంగ రిజిస్ట్రేషన్ పేరుతో కబ్జాలకు పాల్పడ్డారు. సర్వే నెంబర్ 33/4ను అలాగే నెంబర్ 33/3గా మార్చి కబ్జా చేశారు. దొంగ సంతకాలతో 1,50,00,000 చేసి 7 సెంట్లు ఆక్రమించారు. అంతేకాకుండా కబ్జా భూమికి ఫేక్ రిజిస్ట్రేషన్స్తో అమ్మకాలు జరిపారు. ఇవన్నీ వల్లభనేని వంశీ కనుసన్నలో జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సెక్రటరీ అండి, లేఅవుట్లో ఉన్నటువంటి కొన్ని ఆక్రమణకు గురైనవన్నీ మేము గుర్తించి వెంచర్లు వేసి వాటికి మొక్కలు మామూలుగా పార్కులు అవి అభివృద్ధి చేస్తామండి. ఇంకా కొన్ని వేరే కూడా కొన్ని ఆక్రమణకు గురైనవి అవన్నీ కూడా పోలీసు వాళ్ళ సహకారంతో, రెవెన్యూ సహకారంతో మేము గుర్తించి వాటన్నిటిని కూడా మా పరిధిలో ఫినిషింగ్ చేసి మా పరిధిలోకి తీసుకుని వాటిని కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. దాదాపు 5 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు ఏది కామన్ సెట్లు ఏదైతే ఉందో ఆక్రమణ గురి అని ఇప్పుడు దాకా ఎందుకు గుర్తించలేకపోయారు? అంటే ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం మీరు స్పందించారు, కానీ అంతకుముందు ఏం చేశారు? అంటే అంతకుముందు ఏమేమి ఉన్నాయో ఒకసారి మాకు కొత్తగా వచ్చానండి, నాకు ఐడియా లేదు. వాటిని రెవెన్యూ వాళ్ళ దగ్గర రికార్డు తీసుకుని వాటన్నిటిని పరిశీలించి మేము గుర్తించి మేము ఫినిషింగ్ చేస్తాం. ఇప్పుడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఏదైతే కామన్ సెట్లు ఉన్నాయో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, అంటే వాటిని డిస్మాంటిల్ చేస్తారు లేకపోతే వాటిని యథాస్థానంలో అలాగే ఉంచుతారా అని? అంటే ఏమేమి ఉన్నాయి అనేది ముందు గుర్తించి మేము మీటింగ్ పెట్టుకుని దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఆ దురాక్రమణ ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆ వ్యక్తుల మీద ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా అంటారా? చట్ట ప్రకారం అంటే అది ఒకసారి మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తామండి. అంటే ఇది ఆల్రెడీ విజయవాడలో వల్లభనేని వంశీ అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంబాపురంలో కామన్ సైట్స్ రెవెన్యూ భూములను వంశీ అనుచరులు కబ్జా చేశారని ఇప్పటికే అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మధు జనవుతున్నారు. మధు, కూటమి సర్కార్ ఏర్పడ్డాక చాలా ధైర్యంగా ఒక్కొక్కరుగా ఎవరైతే బాధితులు ఉన్నారో కంప్లైంట్స్ ఇవ్వడం, రోజుకొక అక్రమం బయటపడడం మనం చూస్తూనే వస్తున్నాం. ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకునేందుకు ఇంకా తటపయిస్తున్నారు అధికారులు? థ్యాంక్ సతీష్. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక అంతపురం అనే గ్రామం విజయవాడకి అతి చేరువలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే నగరంలో కనుక గజం 1,00,000 రూపాయలు అయితే పలుకుతుందో దాదాపు అదే రేటు ఈ అంబాపురం గ్రామంలో పలుకుతుంది. అయితే కనుక గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక వైసీపీ నాయకులు కానీ లేకపోతే వాళ్ళ అనుచరులు కానీ ఈ అంబాపురం గ్రామం మీద ఇలా పనిపడడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కామన్ సైట్ ఉందో అంటే 1994 నుంచి ఇప్పుడు దాకా దాదాపుగా 20 లేఅవుట్లు అప్రూవల్ లేఅవుట్లు వేశారు. ఇందులో దాదాపు చూసుకుంటే కనుక 5 ఎకరాల చిల్లర దాకాను కామన్ సైట్ ఉంది. ఈ కామన్ సైట్ పంచాయతీ కానీ రెవెన్యూ శాఖ పట్టించుకోవడం వల్ల ఈ అనుచరులు ఎవరైతే ఉన్నది కామన్ సైట్ మీద పనిపడేటప్పటికి ఇది కామన్ సైట్ అంతా తీసుకునే దాంట్లో నిర్మాణాలు కూడా చేపడడం జరిగింది. అయితే గత కాలంలో కూడా చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్న స్థానికులు ఎవరైతే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఈ లంగపాలెం చూసి భయపడి వెనక తగ్గిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అయితే చూసుకుంటే కనుక దాదాపుగా 1990 ఎఫ్సీ ఎంప్లాయీస్ అంతా కలిసి సొసైటీగా ఏర్పడి సర్వే నెంబర్ 96/2Bలో 97/2B3లో కూడా 9 ఎకరాలు 47 సెంట్లు పెంచేశారు. అందులో చూసుకున్న కదా అంటే 15% చూసుకుంటే కనుక దాదాపు ఎకరం 47 సెంట్లు కామన్ సైట్. అది ఈ కామన్ సైట్ మొత్తం అంతా కూడా అన్యాక్రాంతమైన కూడా ఇక్కడ స్థానికులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కనుక మనం చూసుకుంటే కనుక పంచాయతీ సెక్రటరీని అలాగే కనుక మండల తహసీల్దార్ని అడగగా వాస్తవాన్ని వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. అదే కనుక చూసుకుంటే కనుక ఇది ఏదైతే అన్యాక్రాంతమైందో కనుక ఈ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ వైసీపీ నాయకుల చేతుల్లో ఏదైతే భూ కబ్జా గురైందో ఈ భూమిని అంతటికి కూడా మేము మళ్ళీ వెనక తీసుకోగలుగుతాము, దీని దాంట్లో కూడా పార్కులు నిర్మాణాలు చేపడతామని చెప్పి కూడా పేర్కొంటా ఉన్నారు. అయితే కనుక చూసుకున్న కనుక ఇక్కడ అంబాపురం గ్రామంలో చూసుకున్న కనుక ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అయితే ఉంటారు. ఈ బ్రోకర్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే కనుక ఇప్పుడు 98 to 96 డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇది వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన అల్లర్లో కనుక జరిగినప్పుడు ఏదైతే ఉందో సాయంత్రం కాలిపోయినని చెప్పి 5 సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ 5 సర్టిఫికేట్ ఆధారంగా కూడా దొంగ డాక్యుమెంట్ సృష్టించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే 33/4లో కూడా సేమ్ ఎలాంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు సర్వే నెంబర్లో. ఇందులో 33/4 చూసుకుంటే కనుక అదే వైసీపీ లీడర్లు చూసుకుంటే కనుక దాదాపు 56 సెంట్లున్నాయి అన్య గ్రంథం కూడా చేయడం జరిగింది. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. దాదాపు పరిస్థితులు చూసుకుంటే కనుక అంబాపురం గ్రామంలో కనుక ఏదైనా ఒక సెంటు భూమి కొనాలన్నా కూడా అమ్మాలన్నా కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.